హలో అండి. ఇన్ఆర్బిట్ మాల్ మేమైతే ఈరోజు వచ్చేసాం. ఇన్ఆర్బిట్ మాల్కి అయితే జస్ట్ టైం పాస్ చేద్దామని చెప్పేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట. మీరు కూడా వచ్చేసేయండి, లోపలికి వెళ్ళిపోదాం కానీ ఎలా ఉందో చూసేద్దాం. చాలా పెద్దది, అంటే చాలా పెద్దగా ఉందండి పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ. వీళ్ళు రాగానే ఫుడ్ పైన అయితే పడ్డారు. ఫుడ్ అయితే తిన్నాం అందరం కలిసి. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తినొచ్చు, కానీ ప్లేస్ దొరకడం చాలా కష్టం. టేబుల్ దొరకడం చాలా కష్టం. వెయిట్ చేస్తే అప్పుడు మనకి టేబుల్ దొరుకుతుంది అనమాట. లేదంటే నిల్చొని తినడమే అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత పబ్లిక్ ఉంటుందో. మా వారు అయితే పాపం వెజ్ కదా, వెజ్ స్వీట్ కార్న్ పాపీస్ అంట ఆర్డర్ పెట్టుకున్నారనమాట. అట్లనే తిన్నారు. వాణి ఇంకా ఆర్డర్ పెడతానే ఉంది, రాజు కూడా తీసుకొస్తానే ఉన్నారు పాపం. ఇంకా అట్లా అందరం కొంచెం తిని స్టార్ట్ అయ్యామన్నమాట తిరగడానికి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్లేటర్లు, చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి, కళ్ళు చక్కమంటున్నాయి కదా. మన ఊర్ల సైడ్ ఉంటుంది కదా పెద్ద సంత, అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫన్ సిటీ లోపలికి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం కిడ్స్ ఆడుకునే గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. కిడ్స్ ఆడుకోవచ్చు, మనం కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఒక పాప అయితే ఎంత చక్కగా తిరుగుతుందో, రివర్స్ రౌండ్స్ వేస్తూనే ఉంది అసలుకి. దించుతానన్న వాళ్ళ మమ్మీ దిగనంట, పాప అక్కడే ఉంటానంటుంది. ఇక్కడ ఇంకొక అబ్బాయి అయితే వాటర్ షూటింగ్ చేస్తున్నాడు అనమాట. ఆ వ్యాన్ పైన కూర్చొని వాటర్ షూట్ చేస్తున్నాడు లోపలికి. భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గేమ్స్ అయితే, పిల్లలకి చాలా బాగుంటుంది. ఇక్కడ తీసుకొస్తే మంచి ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరూ ఎక్కొచ్చు అనమాట. రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. మనం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫన్ సిటీ లోపలికి వచ్చినాక ఒక కౌంటర్ ఉంటుంది అబ్బా, నేను కౌంటర్ని మిస్ చేసిన. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. కార్డ్ తీసుకొని పేమెంట్ చేసి కార్డు తీసుకోవాలన్నమాట. ప్రతిదానికి ఛార్జ్ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఒక కార్డు తీసుకోవాలి, ఫస్టే కొనుక్కోవాలి మనము. ఆ కార్డు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి గేమ్ ముందు ఒక చిన్న స్కానర్లా మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ మీద స్కాన్ చేయాలి, కార్డు యాక్టివ్ అవుతుంది అనమాట. యాక్టివ్ అయినాక మనమైతే గేమ్ స్టార్ట్ చేయొచ్చు. అట్లా ఉంది కదా, ఇప్పుడు మా వాణి చేస్తుంది చూడండి, అట్లా అనమాట. అది పట్టుకొని ఆ పైన ఉన్నది కిందికి పెట్టి దాంతో పిక్ చేయాలన్నమాట. అది ఏదైనా ఐటమ్, బొమ్మలు కానీ బాల్స్ కానీ బిస్కెట్స్ కానీ, అట్లా ఒక పాప తీస్తుంది చూడండి బిస్కెట్, అట్లా అనమాట. అది కానీ మనం అట్లా దాంతోనే తీసుకొని బయట వరకు వచ్చినాం అనుకోండి, అది మనకి అనమాట. ఒకవేళ అందులో పడేస్తే మిస్ అయిపోయినట్టే. ఒక గేమ్కి ఇన్ని ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ఛాన్స్లని మనం యూజ్ చేసుకోవాలి, లేదంటే అయిపోయింది ఇంకా దానికి ఫినిష్ అయిపోయింది అనమాట. ఇది కూడా డిఫరెంట్ గేమ్లా ఉంది. నాకైతే నిజంగా చెప్పాలి అంటే అర్థం కావట్లేదు ఈ గేమ్ ఎలా ఆడతారో కూడా. ఎప్పుడు ఆడలే కదా అందుకు. ఇది చూడండి, ఒక పాప ఎల్లో ఫ్రాక్ వేసుకొని కూర్చుంది. అందులో కూర్చుంటే ఒక ఆడ పెడితే ఆ బాల్స్ అన్నీ పైనకి ఇట్లా వెళ్తాయి అనమాట. ఆ పాప పట్టుకొని ఆడుకుంటుంది, అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక అక్క అయితే చాలా ఫాస్ట్గా ఆడేస్తుంది అనమాట. ఆన్లైన్లో బాల్ వేస్తుంది, అది లోపల ఆన్లైన్లో స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. అట్లా అందరూ ఆడొచ్చు అబ్బా, కిడ్స్ ఆడొచ్చు, అడల్ట్స్ కూడా ఆడొచ్చు అనమాట. ఇక్కడైతే బొమ్మల ప్రపంచంలో ఉంది, చిన్న బొమ్మలు. అలా బొమ్మ అయితే నా అలాగే ఉంది, జుట్టు దాంది మొత్తం కూడా. ఇట్లా మనం బయట సర్కస్లో అట్లా అవుతాయి కదా, అప్పుడు రింగ్లు వేస్తాం కదా, ఇక్కడ కూడా ఈ సీసాల మీద రింగ్లు వేస్తే ఆ రింగ్ నెంబర్ బట్టి మనకు బొమ్మ అయితే ఇస్తారంట. ఇది కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. మేమైతే కాసేపు షూట్ చేసుకున్నాం అనమాట. మీరు చూసారనుకోండి, మీకు కూడా షూట్ చేసేస్తా. మీకు చూపించే కదా స్టార్టింగ్లోనే, ఇది ఇట్లా అనమాట, రౌండ్ తిరుగుతూ ఉంటుంది. దీనికి కూడా సేమ్ కార్డు కాదు, దీనికి ప్రైజ్ అనమాట, టికెట్ ఉంటుంది అనమాట దానికైతే. ఈ అబ్బాయి అప్పటి నుంచి వాటర్ పూస్ చేస్తూనే ఉన్నాడు. ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి మస్తు గేమ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ఒక మినీ కార్ ఉందన్నమాట. ఈ కార్లో వాళ్ళు కూర్చొని చుట్టూ రౌండ్స్ వేపిస్తారనమాట. భలే ఉంటుంది అబ్బా. అట్లా పిల్లలకేమో నేనే కార్ డ్రైవింగ్ చేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది. మీకు కార్డ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉందనమాట. మేము ఏమేమి గేమ్స్ ఆడదాం అనుకుంటే ఆ కార్డు ఉంటుంది అనమాట. ఆ గేమ్ మనం సెలెక్ట్ చేసుకొని కార్డ్ అయితే ఇస్తారు. మేము అట్లనే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ ఏం మనం ఆడేటివి లేవు కదా అని చెప్పేసి కిందకైతే పోదామని చెప్పి పోతున్నాము. నేను పైనుంచి మొత్తం ఒకటి రౌండ్ షూట్ చేశాను అనమాట. చాలా న్యూ ఇయర్ నెక్స్ట్ క్రిస్మస్ కదా, ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఈ మాల్ అంత కలర్ఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా, అసలు వైట్లో చాలా బాగా అనిపించింది నాకైతే క్రిస్మస్ ట్రీ. నేను బాగా అనిపిస్తుంది అంటే మేమిద్దరం కాదు, క్రిస్మస్ ట్రీ అనమాట. ఇది మొత్తం పేపర్ అండి, పేపర్తో ఇట్లా
పేపర్తో అయితే అట్లా చేశారనమాట. ఈ మాల్‌లో ఫోటో స్టూడియో గూడా ఉంది. ఆళ్ళు ఏమనగా క్రియేట్ చేస్తారంటే మన ఫోటోలు అబ్బబ్బబ్బా! భలే ఉన్నాయండి ఫ్రేమ్స్ అయితే. నాకు నచ్చాయి. బార్బీ బొమ్మలనమాట. పిల్లల్ని తీసుకొనొస్తే ఇవి గూడా కొనమని చెప్తారు. కొంచెం దొంగతనంగా సైడ్‌కి తిప్పుకొని తీసుకపోండి. మళ్ళీ అవి చాలా కాస్ట్ ఎక్కువుంటాయి గదా! మళ్ళీ ఎందుకు నన్ను తిట్టుకుంటారు. నువ్వే రమ్మని చెప్పినావు, వచ్చినాము. ఇవన్నీ కొనాలంటే మా వల్ల కావట్లేదు. నీ వల్లే ఇదంతా అని నన్ను తిట్టుకుంటారు. కొంచెం సైడ్ నుంచి తీసుకోపోండి. నేను ఫ్రంట్ నుంచి అయితే తీసానండి. చాలా అనిపించింది. వీళ్ళిద్దరు ఏదో స్టెప్ వేస్తున్నారు. అట్లా ఇంక మేమైతే బయటకొచ్చేసినాం. బయట ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటది లుక్. చాలా అనిపిస్తది వాటర్‌తో. నేను వానికి ఏం చెప్పా, వాణి ఇందులో కాసేపు స్విమ్ చెయ్యి అంటే, పర్మిషన్ ఇస్తే కంపల్సరీ స్విమ్ చేస్తాను అని అంటుంది. నేను పర్మిషన్ ఇస్తాను స్విమ్ చెయ్యి అంటే, నీ తాతదేం కాదు ఇది అని అంటుంది. మేము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయి ఏఎంబీ మాల్‌కి అయితే వెళ్ళామండి. ఎందుకు వచ్చామంటే ఏఎంబీ మాల్‌కి ఇక్కడ హర్రర్ హౌస్ ఉంటదని చెప్పిర్రంట ఎవరో. సర్లే ఒకసారి హర్రర్ హౌస్ లోపలికి వెళ్దాం అనేసి వెళ్ళినామన్నమాట. బట్ ఇక్కడ కూడా హర్రర్ హౌస్ లేదంట. ఏదో పిచ్చి పిచ్చి షాపింగ్లు ఎందులో కొందులో దూరుతుర్రు. ఏవో ఒకటి చేద్దామని చూస్తుర్రు కానీ ఏం దొరకట్లే. లాస్ట్‌కి ఒక 3, 4 టీ షర్ట్లు కొనుక్కొని బయటకైతే వచ్చినాము. ఇక్కడ చాలా రీజనబుల్ ఉన్నాయండి. 199, 299, 399. టాప్స్ అయితే లాంగ్ టాప్స్ అయితే 499, 599 అట్లా ఉన్నాయన్నమాట. కిడ్స్‌వి చాలా బాగున్నాయి. ఇక్కడ న్యూ ఇయర్ ఫెస్టివల్ అవుతుందన్నమాట. న్యూ ఇయర్ డిస్కో పెట్టారు ఈడ. డించక్ చేస్తున్నారు అందరూ. మనం కూడా చేసేద్దాం, వచ్చేసేయండి. ఈ అబ్బాయికైతే 3, 4 రౌండ్స్ ఏస్తానే ఉన్నారు మాల్ చుట్టూ. భలే ఇంట్రెస్టింగ్‌గా ఆ అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేనేదో కార్ డ్రైవింగ్ చేస్తున్నానని. ఇక్కడ కూడా క్రిస్మస్ ట్రీ వచ్చి గోల్డ్ అండ్ రెడ్‌లో చేశారు. చాలా అనిపిస్తుంది. నాకైతే ఇది ఎలా అనిపించిందంటే క్రిస్మస్ ట్రీలా అనిపించలే కానీ ఒక దీపం పెడతాం కదా, పెద్ద కుందే ఉంటుంది చూడండి, అట్లా అనిపించిందనమాట. ఎంతైనా మనకి అలానే అనిపిస్తుంది, హిందూస్ కదా. కానీ నాకైతే చాలా ఇష్టం అండి క్రిస్మస్ ట్రీ అంటే కూడా. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బొమ్మలున్నాయండి. ఇందులో కూడా అసలు నెంబర్ ఆఫ్ అసలుకి ఎన్ని బొమ్మలంటే, నేను ఒక బొమ్మది ప్రైస్ చూసాననమాట. ఆ బొమ్మ ప్రైస్ ఎంతుందనుకుంటున్నారు? గెస్ చేయండి అసలు. మీకు కనిపిస్తే చెప్పండి, కనిపియకపోతే కామెంట్ చేయండి. అది ఎంతుందో తెలుసా ప్రైజు? 899 ఉంది. అవసరమా? మనం హౌసింగ్ బోర్డు మార్కెట్లో కొనుక్కుందాంలే అట్లాంటి బొమ్మలు కావాలంటే. ఇంకా చాలా అంటే చాలా ఫన్ సిటీ. అక్కడ ఫన్ సిటీ లాగా ఇక్కడ కూడా ఒక ఫన్ సిటీ అనమాట ఇది కూడా. ఇక్కడ అందరూ గేమ్స్ ఆడొచ్చు. ఈ అమ్మాయి ఆడుతున్న గేమ్ భలే అనిపిస్తుంది అనమాట. కళ్ళకి గంతులు కట్టేసినారు, ఒక గన్ ఇచ్చారు. మనకి ఆ కళ్ళ గంతుల్లోనే ఏమేమో స్క్రీన్ వస్తుంది అనమాట. అవి పేలుస్తూ ఉండాలన్నమాట, షూట్ చేస్తూ ఉండాలి. అట్లనే ఇక్కడ నేను షూట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా. జస్ట్ ఫోటోకి పోజ్ ఇద్దామని కూర్చున్నా. ఒక చిన్న వచ్చి, అక్క నా దగ్గర కార్డు ఉంది, మన ఇద్దరం గేమ్ ఆడదాము అన్నాడు. అరే నాకు గేమ్ రాదురా, ఎప్పుడు ఆడలేదు అంటే, ఏం కదక్క నేను చెప్తాను వాడు అన్నాడు. సర్లే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయ్యాను అనమాట. గేమ్ ఆడదామని చెప్పి కూర్చున్నా. ఆ పాపం అది స్కాన్ చేసి ఎంతసేపు ట్రై చేసినా గేమ్ ఓపెన్ అవ్వట్లే. ఎందుకబ్బా ఇట్లాంటివి పెడతారు, మంచిగా పెట్టండి కొంచెం. నాలాంటలు ఉంటారు, ఏం తెలియక సైలెంట్గా సప్పడంగా బయటకు వచ్చేస్తారు. ఏమో నేనే పోగొట్టేసినానేమో అనేసి. నాకైతే భయం వేసింది. లాస్ట్కి ఆ బుడ్డోడు అయితే మాత్రం సక్సెస్గా సాధించాడనమాట. ఫైనల్లీ మేమిద్దరం కలిసి గేమ్ అయితే ఆడాము. నాకు అర్థం కావట్లేదు, అది స్టార్ట్ అయిపోయింది కానీ నాకు చెప్పాడు, అక్క గ్రీన్ నీది, బ్లూ నాది, ప్రతి ఒక్కరికి హెడ్ పైన షూట్ చేయక్క అని అన్నాడు. అట్లా అయితే వాళ్ళు ఫినిష్ అయిపోయినట్టు అనమాట. అయితే ఓకేలే చేస్తా అని చెప్పినా కానీ నాకు అసలు ఒక్కటి కూడా బుల్లెట్ వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గరికి. నా లాంటి వాళ్ళు పోలీస్ అయితే హైలైట్ ఉంటుంది అబ్బా అసలుకి. నా వల్లే కాలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఆడలేనని చెప్పి డ్రాప్ అయిపోయినా. ఇంకా రాజు వెళ్ళి కూర్చొని కాసేపు అయితే ఆడాడు. ఎందుకు ఆడాడంటే, ఆ చిన్న అంటున్నాడు గేమ్ ఫినిష్ అయినంత వరకు ఆడొచ్చు కదా, ఎందుకు అట్లా డ్రాప్ అయిపోతున్నారు అని అన్నాడు. అందుకని తను ఆడాడు అనమాట. ఇక్కడ అయితే చిన్న పప్పీస్, అబ్బా నాకు చాలా ఇష్టం. పప్పీస్ అంటే చిన్న పప్పీస్ బొమ్మలు అనమాట. ఇవన్నీ చాలా క్యూట్గా బార్బీ బొమ్మలు అట్లా ఉన్నాయన్నమాట. నాకు చిన్న బొమ్మలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట బాగా. నా దగ్గర కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఓవర్ టైం అయిపోయింది బాగా.
ఇంకా మేము అట్లా చుట్టూ తిరిగామన్నమాట. ఇక్కడ జాంబీస్ గేమ్ ఉందప్ప, లోపల వాళ్ళు ఉన్నారు చూసిరా, కనిపిస్తురా, నాకు వీడియో తీయనివ్వట్లే అందుకని తీయలేదు. జాంబీస్ అనమాట. మీకు జాంబీస్ తెలుసా? మీకు ఒక మూవీ ఉంటుంది జాంబీస్ది, మీరు చూసారో లేదనమాట. కరోనా లాగా అనమాట. ఒక జాంబీ వచ్చి ఇంకొకరికి కరిస్తే ఆమె కూడా జాంబీ అయిపోతారు అనమాట. ఈ తెలుగులో కూడా ఒక మూవీ ఉంటుంది కదా జాంబీస్ది, అట్లా అనమాట. వాళ్ళు లోపలికి గంతలు కడతారు, వాళ్ళకి 2 గన్స్ ఇస్తారు, జాంబీస్ వస్తుంటే వాళ్ళ గన్స్తో షూట్ చేస్తారనమాట. అట్లా అది కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనమాట. మేము ఒక గేమ్ ఆడదామని వచ్చినాం ఇందు లోపలికి. అయితే బాల్స్ ఉంటాయి, ఒకటి ఉంటుందంట, ఒక స్టిక్లా ఉంటుందంట. ఆ స్టిక్ పైన మనం నడుస్తూ ఉండి కింద పడిపోతే బాల్స్ లోపలికి కూరుకుంటామంట. అట్లాంటి గేమ్ ఆడిపిస్తాను అన్నాడు మా ఆయన. బట్ అది క్లోజ్ అయిపోయింది, 8కే క్లోజ్ అయిపోయిందంట. సర్లే అని చెప్పేసి మేము రివర్స్ అయిపోదామని చెప్పేసి వచ్చినాం కానీ ఏం గేమ్ ఆడలే. ఇక్కడ బుల్ ఉందబ్బా, నేను ఎప్పుడు ఆడానబ్బా, ఒకసారి ఆడినా మస్తు తిట్లు కాసిన ఇంట్లో వాళ్ళతో, అవసరమా అని చెప్పి నేనైతే ఎక్కలే. ఒక దున్నపోతు మీదకి ఇంకొక దున్నపోతు ఎక్కినట్టు ఉంటుంది నేను ఎక్కితే, అందుకనే ఎక్కలే. ఇక్కడ పీపీ కటింగ్ అనమాట, కారు రేసింగ్ అనమాట. మా వారైతే వెళ్ళారు, 499 అంట టికెట్ అయితే. నేను వెళ్తా అని చెప్పేసి వెళ్ళారనమాట. ఓకే, మంచి పని చేసినావు, వచ్చినాం ఎట్లనో ఇదైనా చేసినావు అనిపించింది నాకైతే మాత్రం. కానీ బాగా రేస్ చేశారనమాట కారు. రియల్గా అయితే ఎప్పుడు చేసినప్పుడు నేను చూడలేదు, కానీ ఇదైతే ఓకే బాగానే చేశారు. టికెట్ వచ్చి 499, బట్ ఎన్ని రౌండ్స్ తెలుసా? ఓన్లీ 7 రౌండ్స్ అనమాట. 7 రౌండ్స్ అయిపోయిన వెంటనే ఇంకా ఆపేస్తున్నారు, అసలు ఇంకొక రౌండ్ కూడా ఎక్స్ట్రా ఇవ్వట్లే. 7 రౌండ్స్ 7 మినిట్స్ కూడా లేదు తెలుసా. నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మరీ 499 పెట్టాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆడిపించవచ్చు కదా అనిపించింది. కానీ అంతసేపు ఇయ్యరంట మనకి ఆ వెహికల్, కాసేపే అనమాట. 7 రౌండ్స్ ఇట్లా వెళ్ళాలి, ఇట్లా రావాలి, మళ్ళీ ఇట్లా వెళ్ళాలి. అక్కడ మిడిల్లో ఒక అతను ఉన్నారు, అతను ప్రతిదీ కౌంట్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఎన్ని రౌండ్స్ వేస్తున్నారా అని చెప్పేసి. అయితే నేనేమో వీడియో తీస్తూ ఉన్నా, మా వారు సక్సెస్ఫుల్గా సాధించేసినట్టు వచ్చేసారనమాట బయటికి. ఇక్కడ మన కుర్కురేలు అన్నీ కనిపిస్తున్నాయి, తింటారా మీరు కూడా? నేనైతే బాగా తింటా కుర్కురేలు. అది మనకి ఇందులో పడుకోబెట్టి కింద ఉంచుతారనమాట. చిన్నపిల్లలవి గేమ్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇట్లా వెళ్ళి మొత్తం కుర్కురేలన్నీ పట్టుకొని బయటకు వచ్చేయాలి. అట్లా అయితే మనకి వచ్చిన కుర్కురేలన్నీ మనకే ఇచ్చేస్తారంట. భలే ఉంటుంది. నేను ఒకసారి ఆడితే బాగుండే, ఎన్ని కుర్కురేలు తెచ్చుకునేదాన్ని, కానీ క్లోజ్ అయిపోయింది అది కూడా. ఏంపీ మాల్ అయితే ఇట్లా ఉందండి, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు కూడా వచ్చేసండి, మీ కిడ్స్ తీసుకొని అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవచ్చు. మీ అందరికీ కూడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. ఓకే, బాయ్ బాయ్.